దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములు యెహోవాకు ఆరోపించుడి. ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? దైవ పుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. ఒక వర్షన్లో, ఇంగ్లీష్ వర్షన్లో ఏముందంటే, ఓ సన్స్ ఆఫ్ మైటీ, దేవుని యొక్క బలమైనటువంటి దేవుని యొక్క పుత్రులారా. మన దేవుడు బలమైనటువంటి దేవుడు కనుక ఆ బలమైనటువంటి దేవుని పుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములు యెహోవాకు ఆరోపించుడి. మన జీవితంలో దేవునికి ప్రభావము మనము ఆరోపించాలి. అంటే మన జీవితాల ద్వారా మరి వచ్చినటువంటి ఆ మహిమ, మనము జీవించే జీవన విధానం, లేకపోతే మన జీవితంలో మనం పొందినటువంటి సక్సెస్, మన జీవితంలో మనం పొందినటువంటి ప్రాస్పారిటీ, మన జీవితంలో మనము ఎక్కుతున్నటువంటి ఎత్తైన స్థితులు అన్నిటిని బట్టి దేవునికి ఏం చేయాలట? ప్రభావము ఆరోపించుడి. అంటే మన జీవితాల ద్వారా ఎప్పుడు కూడా మహిమ దేవునికే ఆరోపిస్తూ ఉండాలి. కనుక దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించండి. కనుక దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు, చాలా ఘనకార్యాలు చేస్తూ ఉంటాడు. వీటన్నిటినీ మనము ఆనందించడం కాదు, మనము అతిశయించడం కాదు, దేవునికి ఏం చేయాలి? ప్రభావము ఆరోపించాలి. కనుక ప్రభావము మహాత్మ్యము కూడా దేవునికే ఆరోపించాలి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించాలి. మా ఆత్మీయ తండ్రి ఎంఏ పాల్ గారు ఎప్పుడు ప్రార్థన చేసేవారు, హెల్ప్ మీ నాట్ టు టచ్ యువర్ గ్లోరీ అని ప్రార్థన చేస్తుండేవారు. దేవుని మహిమను మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదట? తాకకూడదు. దేవునికి చెందవలసినటువంటి ఆ మహిమ, ఆ ప్రభావం మనం ఎప్పుడు కూడా తాకకూడదు. మనం ఎప్పుడు కూడా దేవునికి చెందవలసినటువంటి ప్రభావము ఆయనకే ఇవ్వాలి, ఆయనకే మహిమ ఇవ్వాలి. కనుక పౌలు తన జీవితంలో అంటాడు, నేనేమై ఉన్నానో అది ఆయన కృప వల్లనే అయి ఉన్నాను. సో హీఈస్ గివింగ్ ఆల్ ద గ్లోరీ టు గాడ్. దేవునికే సమస్త మహిమ చెల్లిస్తున్నాడు. కనుక మన జీవితాల ద్వారా వచ్చేటువంటి, మనల్ని ఎవరైనా పొగుడుతున్నప్పుడు, మనల్ని ఎవరైనా మెచ్చుకుంటున్నప్పుడు, మీరు ఇంత మంచిదండి, మీరు ఇలా ఉంటారండి, మీరు ఇలా చేస్తారండి, ఇలా మాట్లాడతారండి, మనం ఏం చెప్పాలి? నేనేంటంటే ఏమనుకున్నావు అనకూడదు అండి. నేనంటే ఏమనుకున్నావు, అది మనం అంటే మనం చేస్తే అలా ఉంటుంది. మనము అని మనం అనకూడదు, మనము అని ప్రభువే అనాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రభువు చేస్తే అలా ఉంటుంది. సో మనకి ప్రతి అవకాశం వచ్చినప్పుడు దేవుని ఏం చేయాలి? మహిమ పరచాలి. ప్రతిష్టమగు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపరుడి. హల్లెలూయా. దేవునికి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మనము ఎలాంటి ప్రతిష్టమైనవి అంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవునికి ఎప్పుడూ కూడా ప్రతిష్ఠించుకోవడం అనేది చాలా ప్రత్యేకమైనది. ప్రతిష్ట అంటే అర్థం ఏంటంటే సెపరేట్ ఫర్ ద లార్డ్, సెట్ ఏ పార్ట్ ఫర్ ద లార్డ్. దేవునికి మనల్ని మనం ఏం చేసుకోవాలి? ప్రతిష్ఠించుకోవాలి. అలాగే మన వస్త్రములు, మనకున్నటువంటి ఆభరణములు అన్నీ కూడా దేవునికి ఏం చేయాలి? సో మనం పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారు? ఇలా రారు కదా. ఎలా ఉంటారు? అందరూ కూడా జగేలం అంటుంటారు. ఒక్కొక్కరు ఏలైనా వాళ్ళైనా వీలైనా అంటుంటారు. పెళ్ళిళ్ళకి వెళ్తే ఎలా ఉంటారు? అలా ఉంటారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలా ఉంటారు? దేవుని మందిరానికి కూడా మనము జిగేలు అనవసరం లేదు. మన జీవితాల ద్వారా ఇక్కడ ఉంటారు. చూడండి కింద మాట, 8వ వచనం చివరి మాటలో, ఆయన ఆలయంలో ఉన్నవన్నీ కూడా ఆయనకే ప్రభావము అనుచున్నవి. హల్లెలూయా. ఆయన ఆలయంలో అంటే మనము ధరించే వస్త్రములు కానీ, మనం ధరించే ఆభరణములు కానీ, మనం దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు అన్నీ కూడా ఎలా ఉండాలంటే, నా జీవితం ద్వారా, నేను చేసేటువంటి ప్రతి దాని ద్వారా దేవునికి మహిమ చెల్లిస్తున్నాను అన్నట్టుగా మనం ఉండాలి. అందుకే మీరు ఆదివారం సెలెక్ట్ చేసుకునేటప్పుడు డ్రెస్సులు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? డ్రెస్ ఒకటే కాదు, మనం అలంకరించుకునే ప్రతిదీ కూడా మనం చూస్తున్నప్పుడు మనుషులు ఎలా ఉండాలంటే దేవునికే ప్రభావము అన్నట్టుగా మనం కనిపించాలంట. హల్లెలూయా. అంటే మనల్ని చూడగానే ఎవరికి మహిమ రావాలి? దేవునికి. ఆయన ఆలయంలో ఉన్నవన్నీ కూడా ఆయనకే ప్రభావము అనుచున్నవి. ఈ మధ్యలో 3వ వచనం నుంచి 8 వచనం వరకు కూడా దేవుని స్వరమును గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ దేవుని యొక్క స్వరమును గురించి ఇంగ్లీష్లో ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ అని ఉంటుంది. ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ అదేంటంటే దేవుని యొక్క స్వరము, అంటే దేవుని యొక్క వాక్యం.
దేవుని వాక్యం ఎంత శక్తి కలిగినదో అక్కడ డిస్క్రైబ్ చేస్తున్నాడు. దేవుని వాక్యం ఎక్కడ వినబడుతుందంటే జలముల మీద వినబడుతుంది. దేవుడు ఉరుము వలె గర్జించున్నాడు అని చెప్తూ దేవుని స్వరము 4వ వచనము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. ఇప్పుడు దేవుని స్వరం ఏంటి? దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యం అంతా కూడా దేవుని యొక్క స్వరము కనుక ఆ స్వరమునకు, దేవుని వాక్యమునకు ఎంతో ప్రభావం ఉంటుంది. ఆ వాక్యం మనము చదువుతున్నప్పుడు, ఆ వాక్యం మనం వింటున్నప్పుడు ఎంతో ప్రభావము మన జీవితాల మీద పనిచేస్తుంది. యెహోవా స్వరము ప్రభావము గలది అంటున్నాడు. యెహోవా స్వరము బలమైనది అంటాడు. అది ఎంత బలమైనదంటే 7వ వచనములో యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింపచేస్తుంది అంటాడు. హల్లెలూయా. అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ స్ప్లిట్స్ అండ్ ఫ్లాషెస్ ఫోర్త్ ఫోర్ లైటనింగ్. దేవుని యొక్క స్వరము అంటే అగ్ని జ్వాలలను మన జీవితాలను మండిస్తుంది. దేవుని వాక్యం, దేవుని వాక్యం మనము శ్రద్ధగా కానీ వింటూ శ్రద్ధగా కానీ దాన్ని స్వీకరిస్తుంటే యెహోవా స్వరం ఏం చేస్తుందట? మనలను మండిస్తుంది, మన జీవితాల్లో మంటను పుట్టిస్తుంది. యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక 2 శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా? ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయములు మనలో మండడం లేదా? మీకు మండుతుందా? ఎప్పుడైనా మంట వచ్చిందా? జ్వరం వచ్చినప్పుడు మండుతుంది మీకు ఒళ్ళు. ఎప్పుడు మండాలి? దేవుని యొక్క స్వరం మనం వింటుంటే మన హృదయాల్లో ఏమవ్వాలి? మంట పుట్టాలి. ఆ మంట ఏం చేస్తుంది తెలుసా? చెత్త అంతటినీ కాల్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుని వాక్యం మన జీవితాల్లో ఉన్న చెత్త అంతటిని ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. ప్యూర్ గోల్డ్గా మనల్ని మారుస్తుంది. హల్లెలూయా. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. గనుక ఆ స్వరమును బట్టి మనము దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. దేవుని వాక్యంలో మనము చదువుతున్నప్పుడు ఆ దేవుని వాక్యము చదువుతున్నప్పుడే ఎంతో ప్రభావం మనలోనికి వస్తుంది. ఆ ప్రభావం మనలోనికి వస్తుంది. ఈరోజు మన జీవితాల్లో ఉన్న ప్రభావం అంతా కూడా దేవుని వాక్యం వలన వచ్చినది. హల్లెలూయా. కనుక ఆయనకే మనం ఏం చేయాలి? ప్రభావ మహాత్యములు ఆయనకే మనము ఆరోపిస్తూ దేవుని స్తుతించాలి. కనుక దేవుని యొక్క స్వరమును గురించి, అలాగే దేవునికి ఎలాగ మహిమ చెల్లించాలో ఈ కీర్తన అంతా కూడా మనం చూస్తున్నాము. చివరిగా అంటాడు, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఆయనకు ప్రభావం ఆరోపిస్తామో, ఎప్పుడైతే మనం ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనకు మహాత్యము చెల్లించి ఆరాధించడము, ఆయన స్వరములో ఉన్నటువంటి శక్తిని మనం అనుభవిస్తామో ఈ మాట మన జీవితంలో నెరవేరుతుంది. బలమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఏం చేయను? కనుక ఈ కీర్తన అంతా చదవకుండా ఈ ఒక్క 11వ మాటే మీరు పట్టుకుంటే మీకు ఆ మాట నెరవేర్పులోని మీకు రాలేరు. ఈ కీర్తన అంతా చదువుతూ ఒకటి ఆయనకేం చేయాలి? ప్రభావమును ఆరోపించాలి. రెండవది ఆయన స్వరములో ఉన్నటువంటి శక్తిని మనం ఏం చేయాలి? అనుభవిస్తూ ఉంటే దేవుడు నిన్ను తన బలముతో నింపుతాడు, సమాధానంతో నింపుతాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అస్క్రైబ్ టు ద లార్డ్ ఓ సన్స్ ఆఫ్ మైటీ, అస్క్రైబ్ టు ద లార్డ్ గ్లోరీ అండ్ స్ట్రెంగ్త్.